జగన్ అయితే చకచక మార్పులు చేసుకెళ్తున్నారు. ఏదైతే మొన్న దువ్వాడ ప్లేస్లో ఒక మార్పు తీసుకురావడం, లేకపోతే కనుక ఆళ్ళనాని ప్లేస్లో ఒక మార్పు తీసుకురావడం, అంటే ఏది ఖాళీ అయితే అక్కడ వేరే వాళ్ళకి ప్లేస్ ఇవ్వడం. అదే సందర్భంలో పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణ రూపురేఖలు మార్చుకోవడం. మరొక వైపును చూస్తే ఏదైతే అనుబంధ కమిటీలన్నింటినీ సెటరైట్ చేయటం. ఇది ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి స్కెచ్. టోటల్గా పార్టీని ఒక సంస్థాగత నిర్మాణం చేసి ఆ తర్వాత విదేశాలకి వెళ్ళబోతూ ఉన్నారు. వచ్చే నెలలో నెల రోజులో ఏమో టూర్ చేసుకుని వచ్చినా పెద్ద ప్రాబ్లం ఉండదు. 15 రోజులు నెల రోజులు వచ్చినా ఈలోపుగా ఏ విభాగానికి సంబంధించిన వాళ్ళు ఆ విభాగపు యాక్టివిటీ చేసుకెళ్ళాలి అన్నట్టు. ఓన్లీ ఏకైక సమస్యల్లో అసెంబ్లీకి అటెండ్ అవుతారా లేదా, సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఈయన ఆ టైంలో విదేశాలకు పోతే పార్టీ నడుస్తుందా లేదా, పార్టీ నడుపుతారా లేదా, పోనీ తనకు అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేదు అనుకుంటే ఫ్లోర్ లీడర్గా ఉన్న 10 మందిలో మిగతా 10 మందిలో ఒకళ్ళ నియమిస్తే వాళ్ళు చూసుకుంటారు. అలా కాకుండా అసలు ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి వెళ్ళొద్దు అంటే అసహ్యకరమైన అంశం, ఆలోచించుకోవాల్సింది.